మనం విశ్లేషించగలం. రైట్ సార్. అంటే మేజర్గా ఈ అంటే లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ చూపించింది ఆప్ పరాజయానికి అన్నది ఒకటైతే, ఈ ఆదాయపు పన్ను మినహాయింపు కరెక్ట్గా ఢిల్లీ ఎన్నికలకు 4 రోజుల ముందు ప్రవేశపెట్టిన 5 రోజులకు ముందు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు సార్. ఇది ఢిల్లీ ఎన్నికలను ఉద్దేశించి ప్రభావితం చేయడానికి ఇది ఇంక్లూడ్ చేశారు అనే ఆరోపణ భారతీయ జనతా పార్టీ మీద ఉంది. అండ్ ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మీడియా అంతా కూడా దాన్ని ఫోకస్ చేయకుండా, ఆ ఎన్నికలను ఫోకస్ చేయకుండా మోదీ ప్రయాగరాజ్లో పవిత్ర స్నానం ఆచరిస్తూ ఉంటే దాన్ని ఫోకస్ చేసిన పరిస్థితి. ఇవి కూడా ఎంతో మీడియా దేన్ని ఫోకస్ చేస్తున్న దాన్ని బట్టి ఆ న్యూస్ ఈవెంట్ను బట్టి ఉంటుంది. న్యూస్ ఈవెంట్ను ఏది ఆడియన్స్కి ఆసక్తికరంగా ఉంటుంది అన్నదాన్ని ఫోకస్ చేస్తుంది. మీడియా ఫోకస్ చేసిన ఆధారంగా ఎన్నికల ఫలితాలే ఉండవు. కానీ మీరు అన్నది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జనవరి 16, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 5 ఈ 3 రోజులు ఖచ్చితంగా ఢిల్లీ ఓటర్ల పైన ప్రభావం చూపిన 3 రోజులు. ఎంత ప్రభావము? దీనికి కిలో దానికి 800 గ్రాములు, దానికి 300 గ్రాములు నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ప్రభావం చూపారు. జనవరి 16 రోజు 8th పే కమిషన్ను కేంద్రం ప్రకటించింది. సో 8th పే కమిషన్ 8వ వేతన సంఘం. ఇది ఎలక్టోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఢిల్లీ కొరకే ప్రకటించిందా అంటే, 8వ వేతన సంఘం ఢిల్లీకి మాత్రమే అమలు కాదు కదా, దేశమంతా అమలవుతుంది. కానీ ఖచ్చితంగా దాని లబ్ధిదారులు ఢిల్లీలో గణనీయంగా ఉంటారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఇవాళ న్యూఢిల్లీలో కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఒక మేజర్ సెక్షన్ అరవింద్ కేజ్రీవాల్ కాన్స్టిట్యున్సీలో. సో అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 8వ వేతన సంఘం ప్రభావము కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, యూనివర్సిటీ ఫ్యాకల్టీ కావచ్చు, 8th పే కమిషన్ ఆధారంగా దానికి లింక్ అయి ఉన్న యూజీసీ స్కేల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఈ సెక్షన్ ఆర్మీ కావచ్చు, ఇవన్నీ కూడా 8th పే కమిషన్తో లింక్డ్. ఇది ఒక పెద్ద సెక్షన్ ఉంటుంది. ఇది జనవరి 16 ప్రకటించిన, నాకు గుర్తున్నంత ఒక సబ్జెక్ట్ కరెక్షన్. తర్వాత మీరు అన్నట్లు డిసెంబర్ 1న బడ్జెట్. డిసెంబర్ 1న బడ్జెట్లో 4 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయిస్ ఉన్నారు. మన టోటల్గా ఫిబ్రవరి 1 రోజు మీకు 4 మిడిల్ క్లాస్కు ఒక భారీ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు. అది కూడా ఢిల్లీ ఎన్నికల కొరకే ఇచ్చారని మనం ఆరోపించలేము, ఎందుకంటే అది దేశమంతా అమలవుతుంది. కానీ ఖచ్చితంగా బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1 నాడు వస్తుంది. బీజేపీ పెట్టుకున్న డేట్ కాదు కదా అది. కనీసం జనవరి 16 8వ వేతన సంఘమైన బీజేపీ వ్యూహాత్మకంగా ప్రకటించిందని చెప్పచ్చు. ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రకటించి ఉంటుంది అని. అది దేశమంతటికీ వర్తించిన ఆ టైమింగ్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుంది. కానీ ఫిబ్రవరి 1 బడ్జెట్ మనం అనలేము, ఎందుకంటే ఫిబ్రవరి 1 బడ్జెట్ ఇప్పుడే కాదు, ఢిల్లీ ఎన్నికలు లేనప్పుడు కూడా ఫిబ్రవరి 1కే ఉంటుంది అది. కానీ ఆ బడ్జెట్లో మిడిల్ క్లాస్కి ఇంత రిలీఫ్ ఢిల్లీ కొరకే ఇచ్చారన్నది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఢిల్లీ ఒక్కటే అమలు కాదు, దేశమంతా అమలవుతుంది. కానీ ఢిల్లీలో ఉపయోగపడలేదంటే బ్రహ్మాండంగా ఉపయోగపడలేదు, అందులో అనుమానం వెళ్ళేది. ఇప్పుడు నేను చెప్పినట్లు ఢిల్లీ డెమోగ్రఫీ తీసుకుంటే 67% ఢిల్లీలో మిడిల్ క్లాస్ ఉంటారు. ఇందులో 40 lakh పీపుల్, మామూలు విషయంగా 40 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందేవారు. ఎందుకంటే మొత్తం 4 కోట్ల మంది 7.5-8 కోట్ల మంది ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తే అందులో సగం మంది 0 రిటర్న్ సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ఏం ట్యాక్స్ కట్టరు. ట్యాక్స్ కట్టే వాళ్ళు ఒక 4 కోట్లు ఉంటారు. అందులో 85% మంది మీకు ఈ 7 lakh నుంచి 12 lakh, అంటే 7 lakh అంటే వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే అది 7,75,000 నుంచి 12,75,000 అవుతుంది. 12,75,000 lakh తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆటోమేటిక్గా 12,75,000 వరకు ట్యాక్స్ లేదు. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా 12 lakh తర్వాత మార్జిన్ రిలీఫ్ ఉంటుంది. ఇది మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా మనకు మన డిస్కషన్లోకి రాలే. ఇప్పుడు 12,10,000 వచ్చింది అనుకోండి, 12,10,000 వచ్చిన వాళ్ళు 60,000 ట్యాక్స్ ఏం కట్టరు. 12 lakh వరకు 60 లక్షలు 60,000 పడుతుంది ట్యాక్స్. అది 12 lakh వరకు రిబేట్ ఉంటుంది, 60,000 రాదు. 12,10,000 ఉందనుకోండి, వాళ్ళకు 61,000, ఆ 10 lakh మీకు 12% పడదు, పైన 10,000 పడుతుంది. దీన్ని మార్జిన్ రిలీఫ్ అంటారు. సో అందువల్ల ఖచ్చితంగా ఒక 40 లక్షల మంది ఢిల్లీలో ఈ పెరిగిన ట్యాక్స్ రిబేట్ వల్ల, పెరిగిన ట్యాక్స్ లిమిట్ వల్ల లాభపడతారు. అది మామూలు విషయం కాదు. నాకు ఇప్పటికి గుర్తు రవిశంకర్, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నేను క్యాంపెయిన్ 2021 క్యాంపెయిన్కి వెళ్తుంటే ప్రతి చోట
సార్ పేపర్లో వస్తుంది బీఆర్ఎస్ మీకు మద్దతు ఇస్తారట. సార్ తీసుకోకండి సార్, మీరు గెలవాలి, బీఆర్ఎస్ మద్దతు ఉంటే ఓడిపోతారు సార్. నేను ఎప్పుడయ్యా తీసుకుంటాను, నేను ఎప్పుడు చెప్పినా అంటే లేదు సార్ పేపర్లో వస్తుంది బీఆర్ఎస్ అన్యాయం సార్, కేసీఆర్ని ఓడించాలి సార్ అని ప్రభుత్వ ఉద్యోగులు మామూలుగా వెనకవాళ్ళే నా మీద. కానీ ఒక్కసారి పీఆర్సీ అని కేసీఆర్ అనడంతోనే మొత్తం పొలం అనుకుంటూ వెళ్ళి మొత్తం అనలేను, నాకు కూడా చాలామంది ఓట్లేశారు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక మెజారిటీ వెళ్ళి బీఆర్ఎస్ క్యాండిడేట్ కొట్టేశారు. అంటే అది ఎందుకు ఆ ఉదాహరణ చెప్తున్నా అంటే ఈ వేతన సంఘాలు, ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్లు మధ్యతరగతి పైన ఎంత ప్రభావం చూపుతుందో దానికి ఉదాహరణ. అందువల్ల ఖచ్చితంగా మిడిల్ క్లాస్కు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్. ఇక మీరు అన్నట్లు ఫిబ్రవరి 5న ఏంటి, ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు, ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఆయన త్రివేణి సంగమంలో హోలీ డిప్ పుణ్యస్నానం చేస్తూ టీవీ కెమెరాలు అందరూ ఉండాలా, నేషనల్ దేశవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ ఉండేలా జాగ్రత్త పడి. ఇప్పుడు మనం పోతాం అనుకోండి, పర్సనల్గా నేను పుణ్యస్నానం చేశాను అనుకోండి, పొరపాటున కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టను పుణ్యస్నానం చేస్తున్న నాగేశ్వరిని. ఎందుకు, అది పర్సనల్గా మా ప్రైవేట్ లైఫ్. నేను ఇంట్లో సతనావతం చేస్తే వెంటనే యూట్యూబ్లో పెట్టుకోను, సతనావతం చేసుకుంటాం అయిపోతుంది అంతే. ఏదైనా నీకు కావాలంటే విహారయాత్రకు వెళ్తే పెడితే పెట్టచ్చేమో, ఎందుకంటే అది పబ్లిక్తో పంచుకునే అంశమే కదా విహారయాత్ర, తప్పే ఉన్నది. ఓ బీచ్కి వెళ్తాం, ఆ బీచ్లో ఒక ట్రావెలాగ్ లాగా పెట్టచ్చు. కానీ ప్రైవేట్ లైఫ్ ఓ సతనావతమో ఒక పుణ్యస్నానమో చేసుకుంటే అది యూట్యూబ్లో పెట్టుకొని పాపులర్ చేయొచ్చు. ఇప్పుడు నేను 2021 ఎలక్షన్లో పోటీ చేసిన, ఆ ఎలక్షన్ల పోటీ సమయంలో నా సతనావతం చేసుకొని దాన్ని యూట్యూబ్లో పెడితే ఉండొచ్చు. కానీ ఐ నెవర్ డిడ్ ఇట్, ఐ విల్ నెవర్ డూ ఇట్ ఆల్సో. కానీ నరేంద్ర మోడీ అలా కాదు, నరేంద్ర మోడీ చాలా తెలివైన వాడు, అందుకే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. నాలంటోడు ఇక్కడ విశ్లేషించుకుంటూ కూర్చున్నాడు. సో నరేంద్ర మోడీ తెలివైన అంటే ఎవడు ఏమన్నా అనుకొని నాకు అది పొలిటికల్గా ఉపయోగపడుతుంది. మా అమ్మ కాళ్ళు కడిగినా టీవీ కెమెరాలు ఉండాల్సిందే. మనందరం మన అమ్మ కాళ్ళు కడగమా, కాళ్ళకు మొక్కమా, కాళ్ళు పట్టుకోమా, మా అమ్మ మా ఇంట్లో ఉంటుంది, మీ అమ్మ మీ ఇంట్లో ఉంటుంది. మనం అందరం కాళ్ళు పట్టమా, అమ్మకి ఏమైనా రారే కాళ్ళు బాగా వస్తున్నాయిరా ఒకసారి రారా అంటే ఎవరైనా పడతాం కదా. కానీ మనం వెంటనే దాన్ని టీవీ కెమెరాలో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టి అమ్మ కాళ్ళు పట్టుకున్న నాగేశ్వర్, అమ్మ కాళ్ళకు పాదసేవ చేస్తున్న నాగేశ్వర్ అని పెట్టుకోం కదా. కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చాలా తెలివైన వాడు. అమ్మ కాళ్ళకు పూజ చేసినా టీవీ కెమెరాలు ఉండాల్సిందే, పుణ్యస్నానం చేసినా టీవీ కెమెరాలు ఉండాల్సిందే, గోలోకి వెళ్ళి ధ్యానం చేసినా టీవీ కెమెరాలు ఉండాల్సిందే. ధ్యానంలో చేస్తున్న సమయం కాకపోతే గోలోకి వెళ్తున్న సమయం, బయటకు వస్తున్న సమయం. పశుపతినాథ్ టెంపుల్ నేపాల్కి వెళ్ళినా రుద్రాక్షమాల కాషాయాలు ధరించి లోపలికి వెళ్ళేటప్పుడు టీవీ కెమెరాలు ఉండాల్సిందే, బయటకు వచ్చినప్పుడు టీవీ కెమెరాలు ఉండాల్సిందే. ఇప్పుడు త్రివేణి సంగమంలో కూడా అదే. ఎందుకు, దట్ ఈజ్ హౌ పొలిటీషియన్ ఈజ్ రైటా రాంగా అనేది మనం ఇక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకోవచ్చు. కానీ రాజకీయాల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ పాలిటిక్స్ అంటారు కదా. సో మీన్స్ డిటర్మైన్ ఎండ్స్ కాదు, ఎండ్స్ డిటర్మైన్ మీన్స్. ఎన్నికలు గెలవడానికి ఉపయోగపడుతుంది. ఇది పొలిటీషియన్ నన్ను ఉపయోగించుకుంటున్నాడు, నాలంటాడు అది అన్నిటికలు అంటాడు ఖచ్చితంగా. కానీ అది ఎన్నికలు ఉపయోగపడతా లేదా, ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఖచ్చితంగా ఫిబ్రవరి 5 రోజు పుణ్యస్నానం ఫిబ్రవరి 26 వరకు ఉన్నది. లేదా మరి ఆ రోజు ఎందుకు వెళ్ళాడు, ఆ రోజే మౌని అమావాస్య కాదు, వసంత పంచమి కాదు, ఇంకేది పంచమి కాదు కదా. సో వసంత పంచమి కానప్పుడు, మౌని అమావాస్యలను పవిత్ర దినం కానప్పుడు ప్రత్యేకంగా 5వ తారీఖు వెళ్ళాడు. రాజకీయ నాయకుడికి అదే పవిత్ర దినం కదా. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న మించిన పవిత్ర దినం ఏముంటుంది. సో దానివల్లనే మళ్ళీ బీజేపీ గెలిచిందంటే పొరపాటు. అది కూడా ఒక ఫ్యాక్టర్. అది కూడా అది ఎంత ఫ్యాక్టరు, 100 గ్రామ్సా చటాకా అది నేను చెప్పలేము, పావు కిలో అని. బట్ అదొక ఫ్యాక్టర్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఇవన్నీ ఒక్కొక్క ఫ్యాక్టర్ పనిచేస్తుంది. కానీ మోడీ పుణ్యస్నానం వల్లనే బీజేపీ గెలిచిందంటే పూర్తిగా అబద్ధం. దట్ ఇస్ నాట్ అన్సైంటిఫిక్. సో అనేక ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి. ఆ ఫ్యాక్టర్స్లో మేబీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సార్ కేజ్రీవాల్ విషయానికి వస్తే భారతీయ